ఇప్పుడు కనిపిస్తుందా కెమెరా? అదే కనెక్ట్ చేయండి. కనిపిస్తున్నావు. ఎస్. ఓకే సార్. ముందుగా నేను పాడబోయే కీర్తన మహాగణపతి. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి. వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటక విప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి. వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి. వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. థ్యాంక్ యూ. ఓకే, పంచ పాడబోయే తర్వాత కీర్తన రాముడికి భవించినాడు. ప్రయాగ రంగదాస్ గారి కీర్తన జంఝోటి రాగం రూపక తాళం. ఆడియో క్లారిటీగానే ఉందా? కొంచెం బ్రేక్ వస్తుంది. ఏంటి? కొంచెం అక్కడ బ్రేక్ వస్తుంది. ఆడియో క్లారిటీగానే ఉన్నదా? కొంచెం బ్రేక్ వస్తుందమ్మా. కొంచెం బ్రేక్ వస్తుంది మధ్య మధ్యలో. వీడియో ఆఫ్ చేసుకుంటే ఆడియో కరెక్ట్ గా వస్తుందండి. ఓకే ఓకే, సరే అయితే షూర్. ఓకే, క్యారీ ఆన్ అమ్మా. ఒక్క 1 minute నేను వేరే ఫోన్. ఓకే ఓకే, యా షూర్, ఏం ప్రాబ్లం లేదమ్మా, కంగారు పడు, టైం ఉంది. ఓకే, హలో వచ్చిందమ్మా.
లేటు కాంతారావు చెప్పండి చెప్పండి ఏంటి? ప్రణతి ఇంకో డివైస్ మీద జాయిన్ అవుతున్నది, అందులో ఏదో ప్రాబ్లం వస్తుంది అందుకని. జాయిన్ అయింది, ఇంకో దాంట్లో వదిలిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకో జాయిన్ అయిందా? జాయిన్ అయింది, ఇందాక అడ్మిట్ చేశాను నేను. సార్ నేను మళ్ళీ ఓకే ఓకే, నో ప్రాబ్లం, గంగామతం పడుతుంది సార్. ఆడియో వినిపిస్తుందమ్మా. నీ ఏ డివైజ్ లో ఉన్నావు? యా నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేస్తున్నాను. చెయ్యి షూర్. రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, తాములకు దునినిది విజ, తామసులకు దునినిది విజ, సోమం కులక్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. సుధనవమి ఉదయవసం సుధనవమి ఉదయవసం సరసకర్త మరయద సురవరులెల్ల పురింపద విరులవాన, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, దశరథుండు భూసురులకు దర్దమొసంగగా, దశరథుండు భూసురులకు దర్దమొసంగగా, విసరే మాలయ మారుతములు, విసరే మాలయ మారుతములు, విసలయ్యను విసదముల వసుమతి దుర్భరము బాప, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, ధరను గుడి మెల్ లంకపురము నరసి ద్రోవగా, ధరను గుడి మెల్ లంకపురము నరసి ద్రోవగా, కరుణతో శ్రీ రంగదాసు, కరుణతో శ్రీ రంగదాసు, మురళిడగను కరుణించి వరమివ్వగ స్థిరుడై శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడు ఉద్భవించినాడు
रघुकुलं पुना तामसूलको दुनिविदे विज तामसूलको दुनिविदे विज सोमं पुनक्षेममुखे कोमलि कौसल्य कुशीरामुदूत्पविंचिनादु रघुकुलं पुना रघुकुलं पुना. థ్యాంక్ యూ. తర్వాత పాట పిబరే రామరసం, సదాశివ బ్రహ్మేంద్ర గారి కీర్తన, యమున కళ్యాణ రాగం, ఆది తాళం. पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं दूरीकृत आपतकसंसर्गं तनावनं विधनफलवर्गं दूरीकृत पातकसंसर्गं पूरितनावनं विधनफलवर्गं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं बुद्ध परमहंस आगतमगीतं सुखसौनकमुखपेतं बुद्ध परमहंस आगतमगीतं सुखसौनकौशिकमुखपेतं पिबरे रामरसं रसने पिबरे रामरसं
पिबरे रामरसं 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 श्रीरामरसं. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత పాట పట్నం సుబ్రహ్మణ్యుడు గారు రాసిన కీర్తన మరివేరి దిక్కవరు, లతాంగి రాగం, కండచాపు తాడం. ఖండచాపు. మరివేరి దిక్కెవ్వరు మరివేరి దిక్కెవ్వరు ఓ రామ మరివేరి ఓ రామ మరివేరి ఓ రామ మరివేరి నరలోనా నరలో ఈధరలో ఈధరలో మునిగా దరలోన నీ ఆడి శివముని ఆన పరివే పరు మన నీలు సార మనసార నీలు సార మధు సంగీతన నోనరిందో నోనరిందో వినవేదేమి థ్యాంక్ యూ అమ్మా. కొంచెం ఆడియో బ్రేక్ వస్తుందమ్మా, కాస్త చూసుకుంటే బాగుంటుందమ్మా. నువ్వు ముఖ్యంగా ఈ పాట బ్రేక్ బాగా వచ్చింది ఆడియోలో. సారీ ఫర్ పాయింటింగ్ అవుట్, బట్ కాట్ అంటే ఆడియోలో సంబంధిత ప్రాబ్లం అనిపిస్తోంది. వెల్ వీడియో కూడా బ్రేక్ వస్తుందా ఏమండి? సిగ్నల్ ఇష్యూ అయి ఉంటుందండి. వీడియో బాగుందమ్మా, వీడియో బాగుంది, ఆడియోలో బ్రేక్ వస్తుంది. కనెక్టివిటీ ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ఓకే సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు బెటర్ చెప్పమ్మా. ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బాగుంటుందంటావా? ఎవరు చెప్తున్నారు?
నేనే సార్ లావణ్య. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కనెక్టివిటీ. ఇయర్ ఫోన్స్ ఉన్నాయమ్మా, ట్రై చేస్తావా? ఇప్పుడు వినిపిస్తోందా సార్ నా వాయిస్? వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది బాగానే. చూద్దాం అయితే నెక్స్ట్ పాట. తర్వాత పాట జాగ్రత్త స్వామి వారి కీర్తన, భైరవి రాగం, రామ కోదండ రామ, ఆది తాళం. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ సీతాపతి రామ నీవే గతి, రామ సీతాపతి రామ నీవే గతి, రామ నీకు మ్రోకితి రామ నీచే రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ నీకెవరు జోడు, రామ నీ గంట జోడు, రామ నీకెవరు జోడు, రామ శ్రీ గంట జోడు, రామ నేను నీవాడు, రామ నాతో మాట్లాడు, రామ నామమే మేలు, రామ చింతనే చాలు, రామ నామమే మేలు, రామ చింతనే చాలు, రామ నీవు నన్నేలు, రామ రాగమే చాలు, రామ నీకొక మాట, రామ నాకొక మూట, రామ నీకొక మాట, రామ నాకొక మూట, రామ నీ పాట పాట, రామ నీ బాటే బాట, రామ నేనెందైనాను, రామ వేరించలేను, రామ నేనెందైనాను, రామ వేరించలేను, రామ ఎన్నడైనాను, రామ బాయగలేను, రామ విరాజ రాజ, రామ ముఖజిత రాజ, రామ విరాజ రాజ, రామ ముఖజిత రాజ, రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ. బాగుందమ్మా, ఇది బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది డిస్టర్బెన్స్ బాగా వచ్చింది, చాలా బాగా ఆడియో బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. తర్వాత పాట, ఆఖరి పాట ఇంకో జాగ్రత్త స్వామి వారి కీర్తన, మధ్యమావతి రాగం, ఆది తాళం, లఘుమూను గలవాణి. వీడియో స్టక్ అయిందమ్మా, నీ వీడియో స్టక్ అయింది చూడు. అమ్మా వినిపిస్తుంది, స్టక్ అయిపోయిందా? వీడియో స్టక్ అయింది చూడమ్మా. హలో హలో అమ్మా, వీడియో స్టక్ అయిపోయిందమ్మా. వీడియో ఆడియో రెండు స్టక్ అయింది. సిస్టమ్ హ్యాంగ్ అయినట్టు చూడమ్మా. ఇంకో దాని నుంచి లాగవుతున్నట్టుంది ఆవిడ. హలో చెప్పమ్మా ప్రణతి.
హలో చెప్పమ్మా. నీ వీడియో స్టక్ అయిపోయిందమ్మా, వీడియో తెలియట్లేదు, మూవ్ అవ్వట్లేదు. వేరే దాంట్లో లాగినాయా మళ్ళీ? ఏంటి వీడియో అలా వీడియో స్టక్ అయింది. స్టక్ అయిపోయింది. పాడుతున్నారా? లేపుగా పాట లేదు ఇంకాను. సార్ ఈ లోపల ప్రణతి రెడీ అయ్యే లోపల మంగ వచ్చి మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. మొదలు పెడదాం, మళ్ళీ ప్రణతి పాడిద్దాం. ఓకే ఒక్క నిమిషం మళ్ళీ అడ్మిట్ అయింది తను. తన ఒక నిమిషం సార్, తన ఇప్పుడే అడ్మిట్ అయింది తను. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. ఓకే యా కరెక్ట్. నగుమోము గలవాణి మధ్యమావత రాగం. నగుమోము కలవాణి నామనో అరుణీ, నగుమోము కలవాణి నామనో అరుణీ, జగమేలు సూరుని జానకి వరుణీ, నగుమోము కలవాణి నామనో అరుణీ, జగమేలు సూరుని జానకి వరుణీ, దేవాది దేవుని దివ్య సుందరుని, శ్రీవాసుదేవుని సీతా రాఘవుని, దేవాది దేవుని దివ్య సుందరుని, శ్రీవాసుదేవుని సీతా రాఘవుని, సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని, అజ్ఞాన తమమును అణచు భాస్కరుని, సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని, అజ్ఞాన తమమును అణచు భాస్కరుని, నిర్మల కారుని నిఖిలాగ అరుణీ, ధర్మాది మోక్షం బోధయ చేయు ఘనుని, నిర్మల కారుని నిఖిలాగ అరుణీ, ధర్మాది మోక్షం బోధయ చేయు ఘనుని, బోధతో పలుమార్లు పూజించి నేనారాధింతు శ్రీ త్యాగరాజా తన్నుతుని, బోధతో పలుమార్లు పూజించి నేనారాధింతు శ్రీ త్యాగరాజా సన్నుతుని, నగుమోము కలవాణి నామనో అరుణీ, జగమేలు సూరుని జానకి వరుణీ, నగుమోము కలవాణి నామనో అరుణీ, జగమేలు సూరుని జానకి వరుణీ, నగుమోము కలవాణి నామనో అరుణీ. ధన్యవాదాలు ప్రణతి, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా మా కార్యక్రమం థ్యాంక్ యూ. తర్వాత కార్యక్రమం శ్రీనివాస్ సరోజు గారు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ అమ్మా. రామనవమి సందర్భంగా ఈ రోజు మన నగారా ప్రోగ్రామ్ లో మనతోటి పాడడానికి వస్తున్న గాయని యామిజాల లక్ష్మీ కీర్తన్ గారు.
తండ్రి గారు కప్పగంతు పూర్ణ శ్రీనివాస్ గారు, తల్లి పద్మజ గారు. విజయవాడలో అంపోలు మురళీకృష్ణ గారి దగ్గర, మోదుగోడి సుధాకర్ గారి దగ్గర, పోపూరి శ్యామసుందర్ గారి దగ్గర తన సంగీతాభ్యాసం కొనసాగించారు. యామిజాల శ్రీనివాస్ గారితో వివాహం అయినాక హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. క్యాబ్ జర్నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. లక్ష్మీ యామిజాల కౌశల్తో వివేక్ కౌశల్ అండి. వివేక్ కౌశల్తో అయింది వివాహం. వివేక్ కౌశల్ యామిజాల కౌశల్, వివేక్ కౌశల్ తోటి సారీ కరెక్ట్. యామిజాల వివేక్ కౌశల్ గారితో వివాహం అయినాక హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. క్యాబ్ జర్నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. లక్ష్మీ కీర్తన్ గారు తన సంగీత ప్రయాణంలో జీ తెలుగులో సరిగమప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన అహింస మూవీలో కాలభైరవతో కలిసి కమ్మగుంటది అనే పాట, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో భగవంత్ కేసరి అనే సినిమాలో మాను మాకు అనే పాట పాడారు. మరికొన్ని మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పాటలకు కోరసులు కూడా పాడడం జరిగింది. మరిన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ లక్ష్మీ కీర్తన గారిని కార్యక్రమంలోకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ కీర్తన గారు పాడే మొట్టమొదటి పాట రామదాస్ కీర్తన. రామభద్ర రార, తామరసలోచన, సీతా సమేత రార, రామచంద్ర రార అంటూ ఆ రామచంద్రుడిని ఆహ్వానిస్తూ మన కార్యక్రమంలోకి శుభారంభం చేస్తున్నారు లక్ష్మీ కీర్తన గారు. రాగం ఆనంద భైరి. అందరికీ నమస్కారం. రామభద్ర రారా, శ్రీరామచంద్ర రారా, తామరసలోచన సీతా సమేత రారా, రామభద్ర రారా, శ్రీరామచంద్ర రారా, తామరసలోచన సీతా సమేత రారా, రామభద్ర ముద్దు ముద్దుగారారా నవమోహనాగరారా, ముద్దు ముద్దుగారారా నవమోహనాగరారా, అత్తంపు చెక్కిళ్ళ వాడ అంబుజాక్షరారా, అత్తంపు చెక్కిళ్ళ వాడ అంబుజాక్షరారా, రామభద్ర రారా, శ్రీ రామచంద్ర రారా, తామరసలోచన సీతా సమేత రారా. పట్టరాని ప్రేమ నా పట్టు కొమ్మరారా, పట్టరాని ప్రేమ నా చేపట్టు కొమ్మరారా, గట్టిగా కౌసల్యముతో పట్టి వేగరారా, గట్టిగా కౌసల్యముతో పట్టి వేగరారా, రామభద్ర రారా, శ్రీ రామచంద్ర రారా, తామరసలోచన సీతా సమేత రారా. నిన్ను మానలేనురా నీలవర్ణ రారా, నిన్ను మానలేనురా నీలవర్ణ రారా, కన్నుల పండు అమ్మాయి అక్కడ ఏమైనా కనెక్టివిటీ పోయిందా? కేతం దగ్గర కనెక్టివిటీ పోయినట్టుంది. అడ్మిట్ అయ్యింది.
మళ్ళీ వచ్చింది రైట్ నో ప్రాబ్లం. వెల్కమ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్. నిన్ను మానలేనురా నీలవర్ణరారా కన్నుల పండుగ కన్న తండ్రి రారా కన్నుల పండుగ కన్న తండ్రి రారా రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా రామ ప్రభో రామగానలోన నా చక్కనయ్య రారా సమగానలోన నా చక్కనయ్య రారా రామదాసుని లీలా భద్రాచలేశ రారా రామదాసుని లీలా భద్రాచలేశ రారా రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా తామరసలోచన సీతా సమేత రారా. బాగుందమ్మా. రామ ప్రభో వాహి రామ ప్రభో అనే రామదాస్ కీర్తన. శరణాగతి తత్వం అంతా రంకించిపోసిన ఈ కీర్తన మధ్యమావతి రాగంలో లక్ష్మీ కీర్తన గారి గానంలో విందాం. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో ఇందిరా హృదయారవిందాధిరూఢ సుందర కారణానంద రామ ప్రభో ఇందిరా హృదయారవిందాధిరూఢ సుందర కారణానంద రామ ప్రభో ఎందునే చూడమి సుందరానందము కందునో కన్నులింపొంద శ్యామ ప్రభో ఎందునే చూడమి వాయిస్ మ్యూట్ అయ్యమ్మా. వాయిస్ మ్యూట్ అయిపోయింది. బృందారకాది బృందాచిత పదార విందముల సందర్శితానంద రామ ప్రభో బృందారకాది బృందాచిత పదార విందముల సందర్శితానంద రామ ప్రభో తల్లివే నీవే మా తండ్రివే నీవే మా దాతవో నీవు మా భ్రాత రామ ప్రభో తల్లివే నీవే మా తండ్రివే నీవే మా భ్రాతవో నీవే మా భ్రాత రామ ప్రభో పాహి రామ ప్రభో నీదు బాణములను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభు నీదు బాణములను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభు ఆది మధ్యాంత బహిరంతరాకుండనచు బాధింతు నీ జగన్నాథ రామ ప్రభు ఆది మధ్యాంత బహిరంతరాకుండనచు బాధింతు నీ జగన్నాథ రామ ప్రభు పాహి రామ ప్రభు
శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారెకొను వింతగా చదువు రామ ప్రభు. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారెకొను వింతగా చదువు రామ ప్రభు. శ్రీరామని నామ చింతనామృత పాన సారమేనాదు మది కోరు రామ ప్రభు. శ్రీరామని నామ చింతనామృత సారమేనాదు మది గోరు రామ ప్రభు. పాహి రామ ప్రభు. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభు. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభు. అవ్యయుడవైన అవతారముల వలన దివ్యులైనారు మునులయ్య రామ ప్రభు. అవ్యయుడవైన ఈ అవతారముల వలన దివ్యులైనారు మునులయ్య రామ ప్రభు. పాహి రామ ప్రభు. పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపుమా భద్రశైల రామ ప్రభు. పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపుమా భద్రశైల రామ ప్రభు. పాహి రామ ప్రభు. పాహి రామ ప్రభు. పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు. పాహి రామ ప్రభు. పాహి రామ ప్రభు. పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభు. పాహి రామ ప్రభు. అందరూ ఏదో ఒక టైంలో ఒక చోట చేరి రామ భజన చేసేవారు. ఆ భజనలో తత్వాన్ని చెందేవారు. ఆ కారణం ఏమిటంటే రామనామం యొక్క గొప్పతనం, ఆ పేరులో తీయదనం. పలకడం సులభం, చిన్న చిలుకకు కూడా మనం శ్రద్ధగా నడితే రామనామంగా నేర్చుకుంటుంది. మరి కీర్తన గారి సుమధుర గాత్రంలో ఆ కీర్తన విందామా? మధ్య రాగం పంతు వరాగం. ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా. 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 ఎన్నగాను రామ భజన. ఆ సన్నూతించి శ్రీరామచంద్రుతలచ వే మనస. సన్నూతించి శ్రీరామచంద్రుతలచ వే మనస. కన్న విన్నవారి వేడుకున్ననేమి ఫలము మనసా. కన్న విన్నవారి వేడుకున్ననేమి ఫలము మనసా. ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా. ఎన్నగాను రామ భజన. రామచిలుకనొక
మాటలాడ నేర్పి రామ చిలుకనొకటే పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ రామయనుచు రామ రామ రామయనుచు రమణి ఒకటే ప్రేమ మీర భద్రాద్రి ధాముడైన రామ విభుడు ప్రేమ మీర భద్రాద్రి ధాముడైన రామ విభుడు కామితార్థ ఫలములిచి కైవల్య మోసగలేడా కామితార్థ ఫలములిచి కైవల్య మోసగలేదా ఎన్నగాను రామ భజన కన్నమీకిలున్నదా ఎన్నగాను రామ భజన ఆ వండర్ఫుల్ అమ్మా. పలుకే బంగారమాయన అంటూ ఆ రాముణ్ణే రామదాసు నిష్ఠూరంగా నిలదీస్తున్నాడు. భక్తి ఎక్కువైతే భక్తునికి భగవంతునికి మధ్య దూరం పెరిగిపోతుంది. ఎందుకో కీర్తన గారి గళంలో విందాం. రాగం ఆనంద భైరవి. పలుకే బంగారమాయనా దండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరుగ సకని తండ్రి పలుకే బంగారమాయనా ఇరుగా ఇసుకలోన పొరలేన ఉడత భక్తి ఇరుగా ఇసుకలోన పొరలేన ఉడత భక్తి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయనా రాతి నాతిగా చేసి భూతాల మందున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా రాతి నాతిగా చేసి భూతాల మందున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా ఎంత వేడిన నీకు సుందైన రాజు ఎంత వేడిన నీకు సుందైన దయరాజు పంతము చేయనేనెంత వాడను తండ్రి పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ విరుదాకి తుడవుగవ శరణాగత త్రాణ విరుదాకి తుడవుగవ కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా మరి నీ పాట కౌశల్ విన్నాడా? విన్నారు. సూపర్ సూపర్ అమ్మా, సూపర్ కీర్తన, కంగ్రాట్స్. అర్థమైందా కీర్తన ఎందుకు అడిగాను?
నేనేమి మామూలుగా అడిగాను సార్, చాలా మామూలుగా అడిగాను. మాకు తెలుసు సార్, మాకు తెలిసి మీరు ఎందుకు అడిగారు? ఎక్కువ మాట్లాడే కౌశల్లో మీరు సరే తర్వాత వరలీల గానలోన స్వరపాల సుగుణ జాల త్యాగరాజ స్వామి ఇది చాలా అంతరాని కంపోజిషన్. అవును. సంస్కృత సమాసాలతో కూడిన సాహిత్యం మిమ్మల్ని అక్షరాల వెంట పరిగెత్తిస్తుంది. కీర్తన కాలంలో విందాం. శంకరాభరణ రాగం ఆది తాళం. వెస్టర్న్ ట్యూన్ లో ఉంటుంది ఇది యాక్చువల్గా. చాలా బాగుంది. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీల గణహృదాలయ శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమ. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీల గణహృదాలయ శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమ. వరలీల గానలోల సురవందితాబ్ద బృంద వరమందర ధర సుందర కర కుందర ధన హిందు ముఖ సనందనను నందనందనేందిరావర. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగణ హృదాలయ శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమ. రణధీర సర్వసార సుకుమార బుధ విహార ధనుజ నీరధర సమీరణ కరుణారస పరిపూర్ణ జార చోర పాహిమ. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగణ హృదాలయ శృతి మూల సుకరుణాల బాల పాలయ సుమ. నరరక్ష నీరజాక్ష వర రాక్షస మద శిక్షక సుర యక్ష సనక రక్ష పతినుతాక్ష హరణ పక్ష దక్ష శిక్షక ప్రియ. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీల గణ హృదాలయ శృతి మూల సుకరుణాల పాల పాలయ సుమ. రఘురాజ త్యాగరాజ నటరాజ దివసరాజ నయన భోజ గదవనాజ జనకరాజ సుత విరాజ రాజ రాజ పూజితం. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీల గణ హృదాలయ శృతి మూల సుకరుణాల బాల పాలయ సుమ. వరలీల గానలోల వరలీల గానలోల వరలీల గానలోల. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాతది రామదాస్ కీర్తన. రామచంద్రాయ కనుక రాజజా మనోహరాయ్ చాలా ప్రాచుర్యం పొందిన కీర్తన. ఏ సంగీత కార్యక్రమంలోనైనా చివర ఈ పాట పాడడం ఒక ఆనవాయితీగా కూడా వస్తుంది. ఇప్పుడు కీర్తన గారి గణంలో మనం విందాం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సతరద మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరద మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ లత సదృశ దేహాయ చారు మంగళం. లలితరత్న
कुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रान्नाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रनाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदास मृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदास मृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् 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 వండర్ఫుల్ చాలా బాగుంది వండర్ఫుల్ ఓ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలండి అందరికి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి కీర్తనకి ముద్రవాడికి గురువులు ఒకళ్ళే విజయవాడలో అంపోల మురళీకృష్ణ గారు వెరీ గుడ్ నంబర్ 1 నంబర్ 2 5:30కి ముద్రవాడి ప్రోగ్రామ్ ఉంది లైవ్ పుట్టపత్రి నుంచి ఇంకో ఇన్ఫర్మేషన్ అది జస్ట్ థ్యాంక్ యూ చాలా భావయుక్తంగా సుమధురంగా స్పష్టమైన ఉచ్చారణతో చక్కగా రామదాస్ కీర్తనలు త్యాగరాజ కీర్తనలు ఆలపించిన లక్ష్మీ కీర్తన గారికి మా నగార బృందం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లైన్ లోనే ఉండండి, తర్వాత కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. తదుపరి కార్యక్రమం కొనసాగించవలసిందిగా మా పరస రవి గారిని కోరుతూ. అందరికీ నమస్కారం. శ్రీరాముడే ఎందుకు ఆదర్శ పురుషుడు, పరస రాధాకృష్ణ గారితో మనం ఆయన ప్రవచనం విందాం. రాధాకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. రాధాకృష్ణ గారి తండ్రి పరస చినకొండలరావు గారు లేట్ తాళ్లపూడి గ్రామకరణం మరియు డాక్యుమెంటరీ రైటర్గా పనిచేసేవారు. తల్లి లక్ష్మీకాంతం గారు, వారు అవసరాల వారు. మన రాధాకృష్ణ గారు చదువు బీకామ్, ఎంఏ, బిఈడి, వృత్తి జర్నలిజం. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలకు మండల రిపోర్టర్ హోదాలో 20 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం స్వంతగా జయధ్వని పత్రికను ప్రారంభించి 20 ఏళ్లుగా నడుపుతున్నారు. పుస్తక రచయితగా సులభ శైలిలో 15 శతకాలు రాశారు. పిల్లలకి అర్థమయ్యేలా అంబేద్కర్ జీవిత చరిత్ర, పొట్టి శ్రీరాముల చరిత్ర రాశారు. మా మార్గదర్శి సాయిబాబా అనే పేరుతో గురువు ప్రాధాన్యతను వివరిస్తూ 18 రోజుల పారాయణ గ్రంథాన్ని కూడా రాశారు. ఇవి 1000 కాపీలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఉపాధ్యాయునిగా అందించిన సేవలకు గాను స్థానికంగా రాధాకృష్ణ మాస్టర్గా గుర్తింపు కూడా పొందారు. ఈయన పర్వదినాల్లో పురాణ ప్రవచనాలు ఇస్తుంటారు. అందరికీ ఉపయోగపడే సుమారు 50,000 ఆధ్యాత్మిక పుస్తకాలను గత 20 ఏళ్లుగా ఉచితంగా పంపిణీ చేశారు. పరస టీవీ అనే యూట్యూబ్ ఛానల్ను కూడా నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వచ్ఛందంగా 20 ఏళ్లుగా 1, 2 కాదు 20 ఏళ్లుగా ఒకే రామాలయంలో రోజు 1 గంట సేపు ప్రవచనం చేస్తుంటారు.
అనేక సభా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఉన్నారు. ఇన్నింట వారికి చేదోడు వాదోడుగా ఉంటున్న వారి శ్రీమతి నాగమణి గారు, గృహిణి, గాదెవారి అమ్మాయి. వీరి కుమార్తె లక్ష్మీ మాధురి బీటెక్ చదువుకుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరికి ఒక అబ్బాయి సాయి చంద్రకాంత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంకా వివాహాలు చేయాలి ఇక అంటున్నారు మన రాధాకృష్ణ గారు. ఇప్పుడు మన రాధాకృష్ణ గారి ప్రవచనామృతం విని ఆనందిద్దాం. స్వాగతం అండి. అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. అన్మ్యూట్ చేసుకోవాలి. మైక్ ఇక్కడ వాన మొదలైందండి. వాన మొదలైంది, కరెంట్ పోయింది. అయినా వస్తుంది, మీ మాట వినపడుతోంది కదండి. రాముల వారి కళ్యాణాలు పూర్తయ్యాయి కాబట్టి వాన పడటం సహజం. అదే సరే, మాకు వచ్చిన టైం దృష్టిలో పెట్టుకుని కొద్దిగా మొదలు పెడతాను. తొలుటన విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మ్రొక్కెదన్, ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెదనేకదంత, నా వలపటి చేతి గంటమున వాక్కుననెప్పుడు బాయకుండు మీ తలపున, నిన్ను వేడెదను దైవగణాధిపా లోకనాయక. ఆత్మీయ బంధుమిత్రులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి అండి. శ్రీరాముడే ఆదర్శ పురుషుడు అనేటువంటి విషయం మీద మాట్లాడమని చెప్పారు. ముందుగా శ్రీరాముడు అందరి విషయంలో ఎలా ఉన్నా సరే మన గోల్కొండ వ్యాపారుల శాఖకి బాగా ముఖ్యమైన ఆదర్శ పురుషుడు, స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే భక్త రామదాసు మనకి అందరికీ కూడా చక్కటి ఖ్యాతిని, కీర్తిని తెచ్చినటువంటి మహనీయుడు భక్త రామదాసు. అక్కన్న, మాదన్న వీళ్ళ వల్ల మనకి చాలా ఖ్యాతి వచ్చింది మన శాఖకి. కాబట్టి వాళ్ళంతా రామభక్తితో తరించి మోక్షాన్ని కూడా పొందినటువంటి వారు. మరి రాములు వారి యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే నేను సులభంగా అని వారు చెప్పారు, సులభంగా అందరికీ అర్థమయ్యేది. అంటే పద్యాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి అర్థం అవ్వటం లేదు అనేటువంటి భావన వచ్చి అదే భావాన్ని సులభ శైలిలో రాయాలని ఉద్దేశం రాముల వారి మీద రాసినటువంటి దాంట్లో ఒక 3 విషయాలు వినిపిస్తాను మీకు ముందు. రామనామము పలకని నోరు నోరు కాదు, రామ మందిరము లేని ఊరు ఊరు కాదు, రాముడిని తలవని వాడు దానవుడే సుమా, దశరథ నందన పురుషోత్తమ జానకి రామ. ఇలా ఉంటుంది రచన అంతా, అన్ని విషయాలు కూడా. ధనము వలన ధన్యము చేకూరదని, ధర్మపరులకే దైవము అనుకూలించునని, ధరణి పుత్రులకు చాటి చెప్పితివి, దశరథ నందన పురుషోత్తమ జానకి రామ. శ్రీరామ శతకంలో ఇలా ఇదే స్టైల్లో ఉంటుంది. 3 చెప్తున్నాను ఇవాళ మీకు, 2 అయ్యాయి. సులభముగా కనిపించిననేమి, సురులందరికీ దివ్య మంత్రమైనది, సుఖశాంతులకు రామనామమే మూలమైనది, దశరథ నందన పురుషోత్తమ జానకి రామ. వీటిల్లో రాముడి యొక్క గొప్పతనం మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే రాముడి గురించి చెప్పాలంటే ఇంకా శ్రీరాముని ఆదర్శము మనకిచ్చిన స్ఫూర్తి. ఇప్పుడు ఈ కార్యక్రమం వింటూ ఇప్పుడే రాసిందండి ఇది. శ్రీరాముని ఆదర్శం మనకి ఇచ్చిన స్ఫూర్తి, ఎప్పటికీ చెదరని ఘనకీర్తి, యుగాలు మారినా మారని దీప్తి, అందరి మనసుల్లో కొలువైన శ్రీరామచంద్రమూర్తి. ఎన్ని మార్లు పలికినా తీరదగా మన ఆర్తి, శ్రీరామ చుట్టకండ అవదగా మన పనులు పూర్తి అని ఇప్పుడే ఇది రాయడం జరిగింది. అలాగా
రాముల వారు అన్ని రకాలుగా కూడా ఏ విధంగా చూసినా సరే 16 లక్షణములతో శోభిల్లేటువంటి శ్రీరాముడు అని చెప్పబడింది. 16 రకాల లక్షణాలతో శోభిల్లుతూ ఉంటాడట ఆదర్శ పురుషుడు. మనందరిలో కూడా అందులో కొన్ని ఉన్నా చాలా గొప్పవారిగా గుర్తింపబడతామని చెప్పబడుతూ ఉంటుంది. 16లో ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఉన్నాడు ఆయన. గుణవంతుడు అన్నాడు. గుణములలో చూస్తే ఆయన సద్గుణ సంపన్నుడు. గుణములన్నిటికీ నిర్వచనం ఆయనే అయి ఉన్నాడు. అలాగే వీర్యవంతుడు, మహావీర్యవంతుడు ఆయన, మహాపరాక్రమశాలి, ధర్మాత్ముడు. ఇంత ఉన్నటువంటి వాడు. సాధారణంగా వీరత్వం ఉన్న చోట ధర్మత్వం ఉండదు, లెక్క చేయరు, నన్నెవడేం చేయగలడు అనేటువంటి. కానీ ఎంత వీరత్వం ఉందో అంత ధర్మత్వంతో ఉన్నాడు ఆయన శ్రీరామచంద్రమూర్తి. ఇంకా మరొక్కటి, అంత చక్రవర్తి అయినప్పటికీ కూడా, అయోధ్య నగరాన్ని పరిపాలించిన వాడైనప్పటికీ కూడా, మహావీరుడైనప్పటికీ కూడా కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడు. కృతజ్ఞత కూడా రాముణ్ణి చూసే నేర్చుకోవాలి మనం. ఎవరు సాయం చేసినా తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాడు. కృతజ్ఞత అనేటువంటిది ఆయన చూపెడుతూ వచ్చాడు. పక్షి జటాయువుకి ఆ రామకార్యంలో సాయం చేసి ఒక విషయం చెప్పి మరణిస్తే అక్కడితో అలా వెళ్ళిపోకుండా అంత్యక్రియలు జరిపించాడు రాముడు. అంత యుద్ధకాండ అయిపోయి వస్తుంటే మళ్ళీ హనుమంతుడు చెప్తే గుహుడికి చెప్పు, నాకు సోదర సమానుడు, చాలా సంతోషిస్తాడు నేను తిరిగి వచ్చానని చెప్పేసి అని ఆ గుహుడి విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా ఏమీ ఇవ్వలేని వనవాసం టైంలో ఉంటే ఆంజనేయ స్వామి వెళ్ళి సీతాదేవి ఎక్కడుందో చెప్పినప్పుడు, నేను నీకేమి ఇవ్వగలను, నువ్వు ఇంత ఆనందాన్ని ఇచ్చావు నాకు, సీతాదేవి ఎక్కడుందో జాడ చెప్పావు, నా దుఃఖాన్ని పోగొట్టావు. మా మహారాజులైతే మెల్ల ఉన్న హారాలు అవన్నీ తీసి ఇచ్చేస్తారు, ఏదో ఒకటి, ఏదో స్వీటో ఏదో ఒకటి డబ్బులో ఏవో ఒకటి ఇచ్చేయాలనిపిస్తుంది. కానీ ఈయన ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి అయినా కృతజ్ఞత చూపించాలి. మనకు అపకారం చేసినా ఉపకారం చేయాలనే సామెతలాగా మనకు ఉపకారం చేసిన వాడి పట్ల కృతజ్ఞత చూపించాలి కదా. అందువల్ల ఆయన నీకు నా గాఢాలింగాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ప్రేమతో ఆంజనేయ స్వామిని కౌగులించుకుని ఆ విధంగా కృతజ్ఞతలు చెప్పి హనుమ యొక్క హృదయంలో కొలువై ఉన్నాడు. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా కృతజ్ఞతాభావం చూపాలి అనేటువంటిది కూడా తెలిసినటువంటి వాడు. ఇంకా సత్యం పలికేటువంటి వాడు. సత్యము పలకడంలో ఇంకా ఆయనకు తిరుగులేనటువంటి వాడు. సత్యవ్రత దీక్షా సంకల్పుడు ఆయన. అందువల్ల ఎప్పుడు కూడా సత్యనిరతుడై ఉంటాడు. దృఢమైన సంకల్పం కలిగినటువంటి వాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడగ వేయినటువంటి సంకల్పం. సముద్రం మీద వారధి కట్టాలి, అలా ఎలాంటి సంకల్పం అది. పైగా తీసుకువెళ్ళేది ఎవరికి? బలవంతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి శక్తి కలిగినటువంటి రావణుడి మీదకి వానరులను తీసుకువెళ్తున్నాడు. సరైన క్రమశిక్షణలో ఉండనటువంటి వాళ్ళు, కానీ సంకల్పాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అంటే రాముడు ఒక్కొక్క పరిస్థితిలో ఎలా వ్యవహరించాడని చూస్తే మనకి ఆశ్చర్యము కలుగుతుంది, ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఎక్కడా కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అలాగే ఆదర్శాలని తనకు అనుకూలంగా కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా, అలా ఎట్టి పరిస్థితిలోనూ ఒకలాగే ఉన్నాడు. మరి ఆయన ఇంకా ఏంటంటే అన్ని ప్రాణుల హితము కోరినటువంటి వాడు అని చెప్పబడుతోంది. అన్ని ప్రాణుల హితాన్ని కోరుతాడు. ప్రాణులందరి హితము, కేవలం మానవులను తనకు తెలిసిన వాళ్ళు అని కాదు, సర్వ ప్రాణుల హితం. అందుకే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే పేరు వచ్చింది. రాముడు అందరి పట్ల ఒక హితాన్ని కోరి అందరికీ మేలు చేసేటువంటి వాడై ఉంటాడు. అలాగే విద్యావంతుడు, బ్రహ్మాండమైనటువంటి విద్యావంతుడు, సమర్థుడు, ఏ పనైనా చేయడానికి సమర్థుడు. ఎంత సమర్థుడు అంటే ఆయన చేసినవన్నీ అసాధ్యమైన కార్యక్రమాలు, అనితర సాధ్యమైనటువంటివన్నీ చేశాడు ఆయన. ఇంకా ఇంకొక ప్రత్యేకత ఉంది ఆయనలో. ఎన్ని వార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. పుంసాం మోహన రూపాయ పుణ్య రూపాయ అంటారు ఆయన. పుంసాం మోహన రూపాయ, పురుషులను సైతం మోహింపజేసేటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. కాబట్టి మునులు ఋషులు అందరూ కూడా రామా నిన్ను మరలా మరలా చూస్తూ నీతోనే జీవితం గడపాలని ఉంది, నీ పక్కనే ఉండాలని ఉంది, అంతెందుకు నిన్ను భర్త పొందాలని ఉంది అనేసారు వాళ్ళందరూ కూడా.
వాళ్ళందరి కోరికను తీర్చడానికి కృష్ణావతారంలో అవకాశం ఇస్తాను అని చెప్పేసి గోపికలుగా వాళ్ళందరూ పుట్టి ఆ కోరికను తీర్చుకున్నారు. ఆ విధంగా ఆయన మంచి సౌందర్యవంతుడు, అలాగే ధైర్యవంతుడు, అన్నిటికీ మించి జితక్రోధుడు. జితక్రోధుడు అంటే క్రోధాన్ని జయించినటువంటి వాడు. మనందరికీ కోపం ఉంటుంది, ఆ కోపంలో రకరకాల మాటలు అంటూ ఉంటాం, మళ్ళీ తర్వాత మారుతూ ఉంటాం. కానీ ఆయన ఎప్పుడు కూడా కోపాన్ని జయించి జితక్రోధుడు అంటే ఎవరన్నా ఏదన్నా పట్టించుకోడు, పొగట్టకి పొంగిపోడు, అలాగే ఎవరైనా నిందించినా కృంగిపోవడం ఇలా ఉండదు. అన్నింటినీ సమానంగా స్వీకరించేటువంటి జితక్రోధుడు అని చెప్పబడుతోంది. మంచి తేజస్సు కలిగినటువంటి వాడు, ఎదుటి వారిలో ఉన్న మంచిని చూసేటువంటి వాడు ఆయన. అలాగే అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు ఆయన. అసలు కోపం కాదు ఇవన్నీ చెప్పాం కదా, శాంతపరుడు అని చెప్పేసి. అసలు కోపమే లేదంటే బ్రహ్మాండమైన కోపం వస్తుంది. అవసరమైతే కోపాన్ని తెచ్చుకుంటాడు. సముద్రాన్ని ఇంకింపజేసేస్తానన్నాడు. మామూలుగా ముందు గౌరవంగా ప్రార్థన చేశాడు సముద్రాన్ని, మేము వారధి కట్టాలనుకుంటున్నాం, నువ్వు అవకాశం ఇవ్వాలి, తగిన మార్గం చూపించాలి అని 3 రోజులు అక్కడ దీక్షగా ఉండి చేసినా సరే సముద్రుడు ఏం పట్టించుకోలేటప్పుడు బాణం తీసి నేను ఈ సముద్రాన్ని ఇంకింపజేస్తానని ఒక్కసారి క్రోధాన్ని చూపించేటప్పటికి, కోపాన్ని చూపించేటప్పటికి మొత్తం సముద్రుడు దిగి వచ్చాడు. అందువల్ల ఆయన ఎప్పుడు ఆ గుణములన్నింటినీ కూడా సమయానుకూలంగా ప్రవర్తించాడు. అసలు ఎందుకు ఆ రాముడే ఆదర్శ పురుషుడు అని ఎందుకు చెప్పచ్చు అంటే, రాముడే, ఇంకెవరూ లేరు రాముడిలాగా. ఎందువల్లంటే ఆదర్శ తన్నయుడు ఆయన. ఫస్ట్ కొడుకు దగ్గర నుంచి తీసుకొద్దాం. కొడుకు దగ్గర నుంచి తీసుకొస్తే ఆదర్శ తనయుడు అంటే తండ్రి ఏదో మాట ఇచ్చేస్తే, ఇప్పుడు రోజుల్లో ఎలా ఉంటుందని, నేను అలా ఇచ్చేసాను రా, పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఇచ్చాను రా అంటేనే ఒప్పుకోవట్లేదు కదా. నేను ఎవరిని అడిగి ఇచ్చావు, నన్ను కన్సల్ట్ చేయక్కర్లేదా, నా ఒపీనియన్ తీసుకోక్కర్లేదా అంటారు కదా. అటువంటిది 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలనేటువంటి రేపొద్దున పట్టాభిషేకం అనగా, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలయ్యా అంటే అది నువ్వు వెళ్ళాలని నువ్వు వెళ్ళు తప్ప నన్ను ఇరికిస్తావు ఎందుకు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయక అన్నట్టుగా ఆయన నన్ను ఎందుకు పెడతావు అనేటువంటి రోజులు చూస్తున్నాం మనం. కానీ తండ్రి మాటకు విలువించి తన వంశ చరిత్రకి తండ్రికి అపకీర్తి రాకూడదు, తండ్రి మాట తప్పని వాడు అవ్వకూడదని 1 గంటలో పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి వాడు అరణ్యానికి వెళ్ళాడు. అది ఆయన ఆదర్శ తనయుడు అని చెప్పడానికి. తండ్రికి కీర్తిని తేవడమే కదా పుత్రుడి యొక్క గొప్పతనం. ఇంకా సోదరుడు, ఆదర్శ సోదరుడిగా చూద్దాం. ఆదర్శ సోదరుడు అంటే ఈయన అన్నదమ్ముల అనుబంధాన్ని ఈ రోజు వరకు కూడా, ఒక కలియుగం 4,32,000, దానికి రెట్టింపు 8,64,000 ద్వాపర యుగం ఉంటుంది, దానికి రెట్టింపు త్రేతాయుగం, అలాగా దానికి రెట్టింపు కృతయుగం, అలాగా మారుతూ ఉంటుంది. అటువంటి ఎప్పుడో 1,00,000 సంవత్సరాల క్రితం అయిపోయినటువంటి రాముడు ఇంకా మనకు ఆదర్శ పురుషుడిగా ఉన్నాడు అంటే, ఆయన అన్నదమ్ముల అనుబంధాన్ని, మన కుటుంబాల మధ్య, మా అన్నయ్యని ఇప్పటికే పెళ్లి శుభలేఖల్లో అక్కడ ఒకవేళ తండ్రి లేకపోతే తర్వాత పెద్దన్న గారు ఎవరైనా ఉంటే, ఈయన ఎంత ఆఫీసర్ అవనివ్వండి, కలెక్టర్ అవనివ్వండి, మంత్రి గారు అవనివ్వండి, ఎవరైనా సరే పెద్దన్న గారి పేరు మీదే శుభలేఖ వస్తుంది. దానికి కారణం రాముడే. రాముడు లేకపోతే ఈ అన్నదమ్ముల అనుబంధాలు లేవు. అందువల్ల భరతుడికి పట్టాభిషేకం చేయడానికి ఆనందించాడు, ఆనందించి చేసుకున్నాడు. ఆఖరికి మళ్ళీ యుద్ధం ముగిసిపోయాక వచ్చేటప్పుడు కూడా హనుమంతుని ముందు పంపించి, భరతుడు నా కోసం ఎదురు చూస్తూ ఆనందంగా ఉన్నాడా, లేకపోతే రాముడు వచ్చేస్తున్నాడు ఈ రాజ్యాన్ని వదులుకోవలసి వస్తుంది అనేటువంటి భావనతో ఉన్నాడో చూడు, ఒకవేళ అతనే అయోధ్యను పరిపాలించాలని అనుకున్నట్లయితే నేను వనవాసంలో ఉండిపోతాను అని చెప్పాడు. అంటే అన్నదమ్ముల మధ్య ఎంత ఇదిగా ఉంటుందో చూసుకోండి. ఇంకా 2 నిమిషాలండి. ఆదర్శ శిష్యుడు ఏమండి, ఆదర్శ శిష్యుడు వినపడుతోందండి? ఆదర్శ శిష్యుడు, ఆదర్శ శిష్యుడు అంటే ఈయన ఎలా ఆ శిష్యుడుగా ఎలాగా అంటే, విశ్వామిత్రుడి వెంట నడిచాడు ఈయన. అన్నీ తెలిసినటువంటి అవతారమూర్తి అయినప్పటికీ కూడా మానవ అవతారంలో ఉన్నాడు. డ్యూటీ ఎలా చేయాలో అలా చేశాడు ఆయన.
మనం ఏదైనా మంచి మంచి అనేక మంది ఉద్యోగస్తులుగా ఆఫీసర్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారు. నా ఇష్టం అన్నట్టుగా చేయకుండా అక్కడ రూల్స్ ప్రకారం నిర్వర్తించడానికి కారణం ఎవరంటే రాముడు యొక్క ప్రిన్సిపల్సే మనం నేర్చుకుంటున్నాం, పాటించాం కాబట్టి, రాముడినే ఆదర్శంగా తీసుకుంటున్నాం కాబట్టి. అందువల్ల ఏమైంది, నేను గురువు గారిని ఎలా సేవించాలో చూసి విశ్వామిత్రుడికి రాత్రి సమయంలో ఆయన అంతా చెప్పిన తర్వాత సీతాదేవి దగ్గర తీసుకుని వెళ్తూ తాటక సంహారానికి తీసుకువెళ్ళినప్పుడు రాత్రి సమయంలో ఆయన పాదసేవ చేసుకుని ఆయన పడుకున్నాక తాను విశ్రమించాడు రాముడు. అందువల్ల ఎక్కడైనా సరే గురువులను గౌరవిస్తాడు, శిష్యుడు ఎలా ఉండాలో చూపించాడు ఆయన. అలాగే ఆదర్శ పరాక్రమంలో కూడా ఆయనకి సాటి ఎవరు లేరు. వీరోచిత పరాక్రమం, అందులో ఆదర్శం ఏముంటుందండి, మంచి పరాక్రముడు అనుకోవచ్చు. స్త్రీలు విషయంలో తాటకి రాక్షసి అయినప్పటికీ కూడా స్త్రీ అని చంపడానికి ఆలోచించాడు. అప్పుడు గురువు చెప్పాడు, విశ్వామిత్రుడు చెప్పాడు, నువ్వు సంకోచించకు రామా, చాలా దుష్టత్వం కలిగినటువంటిది స్త్రీ అయినా సరే, ఇటువంటి వారిని సంహరించడం తప్పు కాదు అన్నప్పుడు మాత్రమే సంహారం చేశాడు ఆయన. పరాక్రమం ఉంది కదా అని ఎవరిని పెడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా సంహరించేటువంటి ప్రయత్నము చేయలేదు. ఇంకా ఆదర్శ పతి, ఇది చాలా గొప్ప విషయం. ఈనాడు భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థ ఇంత వైభవంగా చెక్కు చెదరకుండా వర్ధిల్లుతూ అన్ని దేశాలకి ఆదర్శంగా ఉంది అంటే శ్రీరాముడే కారణం. ఎందువల్లంటే విదేశాల్లో సరదాగా అప్పుడప్పుడు జోక్స్ చెప్తూ ఉంటారు, ఏమండి మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారండి అని చెప్పి దెబ్బలాడుకుంటున్నారనే విషయంలో. ఏమిటి ఇక్కడ అర్థం ఏమిటంటే, ఈయన ఏదో విడిపోయాడు ఒక ఆవిడతో పిల్లల్ని ఈయనతో ఉంచుకున్నాడు, ఇద్దరు పిల్లలు, ఈయన పిల్లలు. ఆవిడేదో ఆయనతో విడిపోయింది, ఇద్దరు పిల్లల్ని తనతో ఉంచుకుంది. ఇప్పుడు ఆయనకి ఇద్దరు పిల్లలు, ఈవిడికి ఇద్దరు పిల్లలు, వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అందువల్ల ఆ పిల్లలు ఈ ఇద్దరు పిల్లలు వీళ్ళది ఈ పాత వాళ్ళు నలుగురు కలిసి కొడుతున్నారని మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారండి. అలాగే ఏంటంటే అటువంటి సంస్కృతి మనకి లేదు. అందువల్ల అసలు భార్యని ఎలా గౌరవించాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, 1+1 లెక్క, 2 అనేటువంటిది లెక్క. కానీ ఆదర్శ దాంపత్యంలో రాముడి లెక్క ఏంటంటే 1+1 2 అవదండి. ఇద్దరు కలిసి ఒకరిగా ఉంటారు, ఒక మాట ఒక బాట ఒక మాట. ఆయన మనసే ఇది, ఈయన మనసే ఆవిడ. అది ఎలా చెప్పగలము అంటే, పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఆయన అందరికీ కానుకలు ఇస్తున్నాడు. వీళ్ళు నాకు ఈ సాయం చేశారు ఈ సాయం చేశారని చెప్పేసి మెచ్చుకుంటూ ఆయన కేసు ఒకసారి చూసిందట. చూస్తే ఆయన అర్థం చేసుకున్నాడు, అలాగే కానీ అన్నాడు. ఏం జరిగింది అక్కడ, మీరు ఎంతమందికి ఎన్ని ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, ఒక్కరికి మాత్రం ఇచ్చే ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను ఒక్కరికి ఇచ్చుకోవాలనుకుంటున్నాను అని. అది గ్రహించేశాడు ఆయన. అలాగే అన్న అప్పుడు ఆవిడ తన మెడలో ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చింది. ఆవిడ ఏం మాటలు లేకుండానే ఆవిడ మనసుని గమనించాడు రాముడు. మరి చాలా మంది విమర్శలో రాముడు అగ్ని ప్రవేశం ఎందుకు కోరాడు అని విమర్శ అక్కడి నుంచి మొదలుపెట్టి రాముడిని విమర్శించే పని చేస్తారు. రాముడి ఆదర్శం ఎంత గొప్పది అంటే, ఆయన రాజుగాను వ్యవహరించాలి, వ్యక్తిగాను వ్యవహరించాలి. వ్యక్తిగా సీతాదేవిని ఏమీ అనుమానించలేదు. ఆమె ఒక దీపపు కాంతి అని చెప్పాడు. కళ్ళు కాస్త కలకలొచ్చినటువంటి వాడు దీపపు కాంతలు చూడలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు. అని రాజుగా నేను అపనిందలకు గురవ్వలసి వస్తుంది అంటూ ఆమెను ఒక పరీక్ష నిలుపుకోమంటాడు. తర్వాత చెప్తాడు, ఎందుకంటే అగ్ని పునీత అయ్యే వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఎవరో కూడా సీతాదేవిని నిందించకూడదు, సీతకి అపవాద రాకూడదు, రాముడికి అపవాదం వచ్చినా పర్వాలేదు. ఆఖరణ చెప్తాడు, దశరథుడు కూడా చెప్తాడు, మా అబ్బాయి ఇలా అన్నాడని నువ్వేం అనుకోకమ్మా, నీ గురించే నీ యొక్క శీల పరీక్ష నీ యొక్క గొప్పతనాన్ని చూపించడానికి అలా అన్నాడు అని దశరథుడు ఆఖరణ స్వర్గలోకం నుంచి వచ్చినప్పుడు ఆ మాట కూడా చెప్తాడు. అంటే రాముడు ఎప్పుడు కూడా, రాముడు దశరథ మహారాజు కథ మొదలెట్టేటప్పుడే దశరథ మహారాజుకి 3 భార్యలని మొదలు పెడతాం మనం, కౌసల్య, కైకేయ, సుమిత్ర అని. మరి రాముడికి ఎందుకు ఛాన్స్ లేదు? ఆ అవకాశం ఉంది కదా. కానీ రాముడు మానవ అవతారం ఎత్తి ఒక ఆదర్శాన్ని చూపించాలి. ఒకే పత్ని, ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం. కాబట్టి ఏకపత్ని వ్రతం అనేటువంటి వ్రతాన్ని స్వీకరించాడు. అసలు ఆడవాళ్ళకి చాలా వ్రతాలు ఉంటాయండి, పురుషులకి ఏ వ్రతం లేదా అంటే పురుషులకు ఒకే ఒక వ్రతం ఉంది, ఏకపత్ని వ్రతం. అదొక్కటి చేస్తే చాలట. అలాగా రాముడు ఏకపత్ని వ్రతం చేశాడు.
అందువల్ల ఆదర్శమయ్యి దాంపత్య వ్యవస్థ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా వర్ధిల్లడానికి రాముడే ఆదర్శం, రాముడే మనకు పూజనీయుడు. రాముడి వల్లే ఈనాడు కుటుంబాలన్నీ కూడా ఒక సంసారము, ఒక వ్యవస్థతో వర్ధిల్లుతున్నాయి. అందువల్ల సీతారాములు ఆదర్శ పురుషులు. ఆంజనేయ స్వామి చూసినప్పుడు కూడా సీతాదేవి అసలు ఎందుకు ప్రాణాలు విడవలకుండా ఉంది ఇక్కడ, ఇంత బాధలు పడుతూ ఇంత రాక్షస్త్రీల మధ్య అని అనుకుంటూ బహుశా ఈవిడ ప్రాణం ఇక్కడ లేదు, రాముడి దగ్గర ఉంది అనుకున్నాడు. అంటే రాముడి ప్రాణం సీత దగ్గర ఉంది, సీత ప్రాణం రాముడి దగ్గర ఉంది. ఆ విధంగా మనం ఇంకా దగ్గరకు వస్తే ఆదర్శ స్నేహితుడు. స్నేహంలో ఎంత గొప్ప అండి. శత్రుపక్షం నుంచి వస్తే విభీషణుడిని ఆదరించాడు. మరి సుగ్రీవుడికి బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఇచ్చాడు. గుహుడికి నువ్వు నాకు స్నేహితుడి అని చెప్పేసి గుహుడికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందువల్ల స్నేహంలో చాలా గొప్ప తీసుకొచ్చి వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చాడు. ఆ రాజ్యాలు గెలుచుకున్నప్పుడు తానే రాజుగా ఉండు, నువ్వు సామంతుడిగా ఉండు, నేను చెప్పినట్టు నా ఆర్డర్స్ పాటించు అనొచ్చు. కానీ అలా అనలేదు. స్నేహితుడిగా నువ్వే రాజు అని కిష్కిందకి అతన్ని రాజుని చేసేసాడు. విభీషణుని లంకకు రాజుని చేసేసాడు. తను మామూలుగా వచ్చేసాడు. ఇందులో స్నేహితులకి చాలా విలువిస్తాడు, స్నేహితులకి గౌరవం ఇస్తాడు. ఇంకా ప్రవర్తన అంటారా, బ్రహ్మాండమైన ప్రవర్తన. అసలు వంక పెట్టడానికి కానీ ఏ విధమైన లోటు ఉండదు. ఆయన మితభాషి, పూర్వభాషి, మృదు భాషి 3 ఉన్నాయి రాముడి వారి లక్షణాలు. అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడతాడు. అలాగే ముందు ఎవరు పలకరించాలి, ఎవరైనా మనం ఉన్నప్పుడు చూసి ఆయన పలకరించకుండా మనకెందుకులే, ఆయన మాట్లాడలేదు మనకెందుకులే అనుకుంటాం. కానీ రాముడే ముందు పలకరిస్తాడట. అదే ఆయన గొప్పతనం, ముందు పలకరించేటువంటి వాడు. అలాగే మృదువుగా మాట్లాడతాడు, కటవుగా ఉండదు, మళ్ళీ మాట్లాడాలనిపించేటట్టు ఉంటుంది. అందరినీ పలకరిస్తాడు, అందరినీ ఆనందింపజేస్తాడు. రాముడు నన్ను చూసి మాట్లాడాడని సామాన్యుడు కూడా ఆనందించే విధంగా రాముడి యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే క్షమాగుణంలో కూడా రాముడు చాలా గొప్పవాడు. క్షమిస్తే వదిలేస్తాడు. కాకి మీద ప్రయోగించాడు అస్త్రం. కాకి మీద ప్రయోగిస్తే ఏమైంది, ఆ కాకి ఎన్ని లోకాలు తిరిగినా సరే, ఇంద్రుడు కుమారుడు జయంతుడు అనేటువంటి వాడు కాకి రూపంలో వచ్చాడు. ఎక్కడా నీకు రక్షణ లేదబ్బాయి, మళ్ళీ రాముడినే శరణు కోరుకో అన్నాడు. అప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి శరణు కోరుకుంటే సరే అని చెప్పేసి ఏదైనా ఒక శరీర భాగం చూపించి నేను వదిలిన బాణం వృధా కాదు అంటే కన్ను చూపెడుతుంది అప్పుడు. అందువల్ల కాకి ఒక కన్ను ఉంటుంది అని చెప్పబడుతూ ఉంటుంది. వాయస వృత్తాంతంలో చెప్తారు, కాకాసుర వృత్తాంతం అని. ఆ విధంగా ఆయన క్షమాగుణం కలిగినటువంటి వాడు, ఆదర్శ ప్రేమికుడు. రాజమహల్ ఈనాడు చెప్పుకుంటూ ఉన్నాం అనేక రకాలైనటువంటి దాంతో. కానీ ఈయన తన భార్యను తెచ్చుకోవడం కోసం బ్రహ్మాండమైన వారధి కట్టాడు. అది అసలైనటువంటి ప్రేమకు చిహ్నం. అది రాముడి యొక్క భార్య కోసం భర్త పడినటువంటి తపనకు చిహ్నం. అలాగే ఈయన మంచి ఆదర్శ ప్రేమికుడు, అన్ని ఆదర్శ భావాలు కలిగినటువంటి వాడు, ప్రజల మనసుల్లో ఉండి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవాలి అనుకునేటువంటి వాడు. ఆ విధంగా ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రామరాజ్యంలో ఎవ్వరికీ కూడా బాధలు కష్టాలు లేవు. పిల్లలకి పెద్దవాళ్ళు ప్రేత కార్యాలు చేసే పనే లేదు రామరాజ్యంలో. వైధవ్యం పొందిన స్త్రీలే లేరు రామరాజ్యంలో. అందువల్ల రామరాజ్యం అంతా సుభిక్షితంగా వర్తిల్లింది. అందుకే నాయకులు మేము రామరాజ్యం తెస్తాం, మేము రామరాజ్యం తెస్తాం అని ఇప్పటికే అంటూ ఉంటారంటే రాముడు ఎంత గొప్పగా పరిపాలించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక కోణాలు, అన్ని కాండలు పరిశీలించి చూస్తే శ్రీరాముడే ఆదర్శ పురుషుడు, ఆయన బాటలోనే మనం నడుస్తున్నాం అని చెప్పుకోవడానికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు కాదు, శ్రీరాముడే ఆదర్శ పురుషుడు అన్నాను నేను. అందుకనే ఆ విధంగా మరి ఈ తక్కువ సమయంలో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి కార్యక్రమాలు మన ఆత్మీయ బంధుమిత్రులందరితోటి ఈ విధంగా కొద్దిగా చెప్పే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అప్పుడప్పుడు తప్పనిసరిగా మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఎవరైనా మాట్లాడతారా? ఉమారాజు గారు ఏదైనా మాట్లాడండి. ఉమామేశ్వరరావు గారు. ఎవరు మాట్లాడతారు? పరస చేయొచ్చారు. ఎవరు పరస? ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారండి? నేను మాట్లాడచ్చా? సూర్యబాబు గారు మాట్లాడండి. సూర్యబాబు గారు మాట్లాడండి.
అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి సూరిబాబు గారు. తక్కువ సమయంలో చాలా అద్భుతంగా వివరాలు వివరించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. వెరీ గుడ్. ఎవరైనా మాట్లాడతారండి? మరెవరైనా? అయ్యా వినిపిస్తుందా? రైజ్ యువర్ హ్యాండ్. చెప్పండి. అదే చాలా తక్కువ సమయంలో రాధాకృష్ణ గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. బాగుంది. వినిపించింది సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారండి? ఎవరైనా మాట్లాడతారండి? ఈ కార్యక్రమంలో దేని గురించి మాట్లాడండి, పర్లేదు. ఎవరు లేరా? స్పీకర్స్ ముగించేద్దామా? రాధాకృష్ణ గారి కార్యక్రమం గురించి అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా వారి చేత ఒక 15 నిమిషాలు ప్రోగ్రాం పెట్టి చాలా బాగుంటుంది అనిపిస్తుందండి. రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు మాట్లాడండి. వెరీ గుడ్. అవసరం రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. నమస్కారం అండి. రాధాకృష్ణ గారు చాలా అద్భుతంగా మాట్లాడారండి. అయితే తక్కువ సమయం చెప్పవలసిన బాగానే చెప్పారు. అయితే కనీసం ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో వారి ప్రోగ్రాం పెట్టిస్తే చాలా అందరూ కూడా విని చాలా సంతోషిస్తారు. రాముడు చాలా అత్యద్భుతంగా వారి యొక్క గుణగణాలను బాగా వర్ణించారండి. మళ్ళీ మళ్ళీ కూడా వారి చేత ప్రోగ్రాం పెట్టిస్తే చాలా బాగుంటుందని సంతోషిస్తున్నాను. అదే కాకుండా గాయని మీ ఫేస్ కనపడట్లేదు. మీ ఫేస్ కనపడట్లేదు. చేసుకున్నారా? మరి టెక్నికల్ నాలెడ్జ్ ఉందండి. అది నాకు కొద్దిగా పాట కూడా చక్కగా రాముడి మీద చక్కగా పాడారండి. అన్ని విన్నాను, చాలా సంతోషం అండి. ఇందులో ఎంతో గాయకులు చాలా మంది ఉన్నారు అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారికి నేను అభినందనలు. ఎందుకంటే శ్రీరామ సందర్భంగా రాముడిని ఉద్దేశం పెట్టుకుని చక్కగా మంచి కార్యక్రమం రూపొందించారు. దానికి రామారావు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, ఇంకా ఎవరెవరైతే పరస వారికి, ఢిల్లీ నుంచి వారికి నాకు అభినందనలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? మన గాయని మండలి 2 మాటలు మాట్లాడితే బాగుంటుందేమో. ఈ వీడియో చూడండి. విశ్వేశ్వరరావు మాట్లాడతారు. సార్ మన నాన్నగారు మాట్లాడుతా అన్నారు. మాట్లాడండి సార్. నో ప్రాబ్లం. తప్పకుండా. రామ్మూర్తి అని నా పేరు. దురిశెట్టి రామ్మూర్తి. చేస్తాను సార్. కనపడుతుందా? సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. ఉమామహేశ్వరరావు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. జీవికే నగరాలో నేను 1-2 కార్యక్రమాలే చూశాను. ఈవేళ ప్రత్యేకంగా 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నా కొడుకు కోడలు, కూతురు కోడలు కూడా ఈవేళ పాటలు పాడారు. అది ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మా మనవరాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు జీవికే నగారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కోసం ఇప్పుడు మాట్లాడాను. నేను త్వరలో
జీవిత సభ్యత్వం తీసుకుంటాను. థ్యాంక్ యూ చాలా సార్. మంచిది అండి. శ్రీరామనవమి ఈ రోజే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న ఆవిడ చెప్తున్నారు, సరోజ్ గారు చెప్తున్నారు. నమస్తే. చాలా రోజులైంది మిమ్మల్ని వైజాగ్ లో తర్వాత కలవలేదు. నిజమే, నేను హర్నాథ్ గారి మిస్సెస్ ని. తెలుసండి. అవును, మీరు తరచూ మా ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు మా అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తూ ఉండేవాడిని వైజాగ్ లో. కరెక్ట్ అండి. ఎలా ఉంది? ఆరోగ్యం బాగుందా? బాగానే ఉందండి. బాగుంది, వెరీ గుడ్. అలా మా పాల్గొంటూ ఉండండి, మీరు కూడా అన్ని చూస్తున్నారు. అందు గురించి ఈవేళ బిగించేశారు. ఇవాళ మొదలు పెట్టారు, మంచి చేశారు ఇవాళ. ఉమామహేశ్వరరావు గారు బాగా ఇది పరిచయం 30 ఏళ్ళ నుంచి. బాగుంది. సూరిబాబు గారు. అయ్యా సంతోషం, చాలా నమస్కారం. బావగారు మీరు రకంగా కలిసినందుకు మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఉంటానండి. ప్రభాకర్ గారు మాట్లాడండి. ప్రభాకర్ గారు, సత్య ప్రభాకర్ గారు. విశ్వేశ్వరరావు గారు చెప్పండి. మీరు ప్రభాకర్ గారు మాట్లాడారు. ఏం లేదండి. థ్యాంక్స్, ఎక్సలెంట్ అరేంజ్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపం మా కోడలికి టెక్నికల్ వచ్చాయి, ఆవిడ ట్రాన్సిట్ లో ఉంది. అదే అర్థమైంది. పర్వాలేదు. అంటే మా అదృష్టం ఏంటంటే దానివల్ల మాకు ఇంకో ప్రోగ్రామ్ కి మాకు ఈజీ అయిపోయింది అడగడానికి. మాకు సెక్రటరీ గారు సామాన్యులు కాదు సార్. ఇది మన ప్రోగ్రామ్ సార్. అదే అన్నా సార్. లైవ్ ప్రోగ్రామ్ ఉంది సార్. జూన్లో ఎప్పుడప్పుడు లైవ్ ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు అందరినీ పిలుస్తాం. తప్పకుండా రండి. పాటలు పాడేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ రావాలి. తప్పకుండా సార్, తప్పకుండా. సార్ ఇంకెవరన్నా మాట్లాడతారా? ప్రభాకర్ గారు చేతులు ఎత్తే సార్. ప్రభాకర్ గారు మాట్లాడండి సార్. రండి సార్. కీర్తన లైన్ లో లేదండి, మీటింగ్ అవుతుంది. మాట్లాడండి ఒకసారి సార్. ఇది 20 ఏళ్ళు 30 ఏళ్ళ ప్రాజెక్ట్. ఇది ఒక రోజు 2 రోజులు కాదు. అర్థం చేసుకున్నారు. జనం కంగారడిపోతారు, మాకు చూరు పేర్చేపోతాడు. సార్ రాజుగారు మాకు ఇది లేటా లోటా, రాసూరుడు లోటా. ప్రభాకర్ గారు మాడతారా? రామారావు గారు సార్ చెప్పండి. ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇంకా లేదు సార్. మరి ప్రభాకర్ గారు అన్న చేతులు ఎత్తారు కానీ రాలేదు. మరి ఇంకెవరు క్లోజ్ చేసేద్దామా? చెప్పండి. రవి గారు, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి ఎంతో కొంత మిగిలి ఉండేటువంటి గొప్పతనం శ్రీరాముడిది. ఎన్ని పాటలు పాడుకున్నా ఇంకా పాడుకోవడానికి ఎంతో కొంత మిగిలి ఉండేటువంటి ధీరత్వం, వీరత్వం, గొప్పతనం రామచంద్ర ప్రభువుది. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఇవాళ రాముడి పుట్టినరోజు, రాముడికి కళ్యాణం కూడా జరిగిన రోజు శ్రీరామనవమి. ఆ పర్వదిన సందర్భంగా చాలా చక్కగా ముగ్గురు, ఇద్దరు మనకి గానామృతాన్ని పంచారు, ఒకరు వాగామృతాన్ని పంచారు. వారి ముగ్గురికి కూడా చిరంజీవులు ఇద్దరు కూడా మా అమ్మాయిలు ప్రణతి, కీర్తన ఇద్దరికి కూడా శుభాశీస్సులు మా అమ్మాయిలు ఇద్దరికిని. అలాగే శ్రీ రాధాకృష్ణ గారు వారు నిజంగానే వారికి ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువైనటువంటిదే. అయినప్పటికీ కూడా ఆ తక్కువ సమయంలోనే అందరినీ ఆకట్టుకునేటట్టుగా అన్ని విషయాలు సమగ్రంగా క్లుప్తంగా వివరించారు. రాధాకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం. మనం 1.5 గంటల సేపు ఈ కార్యక్రమంలో చక్కగా అన్ని విషయాలు తెలుసుకున్నాం. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక సెలవు తీసుకుందాం. జై శ్రీరామ్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి అందరికీ శ్రీరాముని శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చిన్న ఇన్ఫర్మేషన్ అండి, పుట్టపర్తి లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది ముదిరవడేది. నేను లింక్ షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాడు జాయిన్ కావచ్చు, అందులో చూడొచ్చు దాన్ని.
ఓకే సార్, ఓకే సార్. నగరాల్లో పెట్టాను నేను, అన్ని గ్రూపుల్లో పెట్టండి సార్. నగరాల్లో పెట్టాను, అందరూ ఎవరు చూడొచ్చు, జాయిన్ అవ్వచ్చు. అన్ని గ్రూపుల్లో పెట్టండి. అలాగే ఓకే ఫైన్, చేస్తాను సార్. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్.